క్రాంతి అంటే ఇలాంటి పని చేసింది. చిచ్చి సిగ్గులేదు నా దీనికి. డాక్టర్ గారు మేడి పరి ఇచ్చదరా చూడు. సారీ ఊరుకో తమ్ముడు ఊరుకో. అడ్డే నీకెంత కష్టం వచ్చింది తమ్ముడు. చిచ్చే మంచి గంధంలా కనిపిస్తే మంచి పిల్లేమో అనుకున్నాను. ఈ టైపా సిగ్గు లేకపోతే సరి. మొగుడు ఉండగానే ఇంకోటితో కులుకుతుందా? అరే అవ్వా చా ఊరుకోండి. ఆ పిల్ల అలాంటిది కాదు. నిప్పు. నిప్పే. నిప్పు లేదు పొగరాదు. నిప్పులోంచే కాదు ఐదులోంచి కూడా వస్తుంది పొగ. ఈ ఫోటోలేంటి గొడవేంటి? వీడు అసలే సామాన్యుడు కాదు, క్రిమినల్ బ్రెయిన్. అన్నయ్య నేను మీ ఇంటి దోలానికి గురేసుకొని చచ్చిపోతాను. ఆయన ఎందుకు ఇబ్బంది పెట్టడం? మన ఇంట్లోనే ఉందిగా దూలం. శంకరం బాధపడతా. డాక్టర్ గారు చచ్చిపోవడానికి ఏదైనా టాబ్లెట్ నీకు ఆడపడుకుంటా నా వల్ల. మనోవ్యాధికి మందు లేదు. తమ్ముడు తమ్ముడు ఏడవకంటుంటే నీకంటగా మేము ఉండగా నువ్వెందుకై బాధపడతావు? ఇదిగో తప్పు చేసిన వాళ్ళని నిలేస్తాం. అదే వ్యభిచారిని వెలేస్తాం. అట్లా చేయండి అయ్యా. నాకు అమెరికా పోయినంత ఆనందం ఉంటుందయ్యా. పోలానందం అన్న సాయంత్రం మీటింగ్ ఓకే వేయించు చాటి. అదిగో వచ్చింది చూడండి. ఇంకా దాని ముఖం చూస్తారేంటి? వెళ్దాం పదండి. ఎంత పని చేసావే! ఈ కాలేలో నా పరువు తీసేసావు కదే. అయ్యో ఇది సీన్. అరే రే యముడికినే మొగుడినిరా మనసు లేని మనిషినిరా అబ్బడి అబ్బా. అరే రే శివుడి వల్లే తాండవమే ఆడగల నటుడినిరా అబ్బడి అబ్బా. శంకర్ ఏమిటిది? ఏమిటిది? ముందు జాగ్రత్త చర్య అంటే రాత్రి మనం చేసిన ఏదో పని పాపం ఎవరికీ చెప్పుకోలేదు. చెప్పినా ఎవరు నమ్మరు. ఎందుకంటే మనం ఓవర్ యాక్షన్ చేసాం. పైగా నీకే కన్ను కొడతారు. ఎంత దుర్మార్గుడివిరా నువ్వు. చెప్పాగా ఇన్నాళ్ళు నువ్వు మారుతావని ఎంతో ఎదురు చూశాను. ఈ 4 గొడవల మధ్య నువ్వు నన్ను ఎంత నరక ఎదురు పెట్టినా తాను నేనే భరించాను. ఇప్పుడు ఇలా నా పరువు అంతా బజారు పాలు చేశాక ఇక నువ్వు మారినా మారకపోయినా ఒకటేరా. అయ్య బాబాయ్ అయితే డైవర్స్ చేస్తా. బయటికి వెళ్ళిపోతా. పెట్టమ్మా. నువ్వు కాదురా నేను ఇస్తాను నీకు డైవర్స్. ఎలా చేస్తా వచ్చావు? అయిపోయింది. చూడు, మొగుడు వదిలేసిన ఆడదాన్ని జాలిగా చూసే ఈ జనం మొగుడిని వదిలేసిన ఆడదంటే భయంతో చేస్తారు. అది ఇక నుంచి నా స్టేటస్. వస్తా. కాలేజ్ నుంచి డైరెక్ట్ గా నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు. ఇప్పుడు నా లైఫ్ లో నుంచి ఫస్ట్ టైం సొసైటీలోకి వెళ్తున్నావు. అక్కడ చెప్పుతో కొడితే ఇక్కడ నా బూటకాల దగ్గర పడతావు. అదే తరతరాలుగా మీ ఆడాళ్ల నుదుటిని ఈ సంఘం రాసిన రాత. ఆ రాతనే నేను తిరగ రాస్తా. చూడు మిస్టర్ శంకర్, నువ్వు ఊహించుకున్నట్టు ఆ పాతకాలపు అమ్మాయిని కాను నేను. మానాభిమానాలే ఆరో ప్రాణంగా బ్రతికే ఈ కాలం ఆడపిల్లని. చూడు, నా మెడ పట్టుకుని నన్ను బయటికి గెంటేద్దాం అనుకుంటున్నావేమో. నాతో పాటు నీ కాలర్ పుచ్చుకుని నిన్ను బయటికి లాగేస్తాను. ఛాలెంజ్. అంతొద్దు. ముల్లెళ్ళి ఆకు మీద పడ్డా, ఆకెళ్ళి ముళ్ళు మీద పడ్డా ఆకేనే నష్టం. కాదు, ఆ ముళ్ళు విరిచేసే ధైర్యం ఇప్పుడు ఆకులకొచ్చింది. అదే వీడాకులకొచ్చింది. ఆహా, చూడు, మొగుడు వదిలేసిన ఆడదాని బతుకు కుక్కలు చింపిన విస్తర. ఇది యుగ యుగాలుగా ప్రూవ్ అయిన థియరీ. సారీ, పెళ్ళామే వదిలేస్తే ఆ మొగుడి బ్రతుకు మేకలు తినేసిన వాల్ పోస్టర్. ఇది ఈ యుగంలో నేను ప్రూవ్ చేయబోతున్న ప్రాక్టికల్. ఏడ్చావు. రేపటి నుంచి నీకు మిగిలేది ఆ ఏడుపే. గుడ్ బై. సారీ, బ్యాడ్ బై. చూసుకుంటే పోద్ది, అమెరికా ఛాన్స్ రాదుగా. అదే విషయం. అంచేత మిమ్మల్ని అందరినీ
ఇలా అర్జెంటుగా మీటింగ్ పిలిచి ఇబ్బంది పెట్టవలసి వచ్చింది. చూడండి పాపం ఎలా ఉన్నాడో కుర్రోడు. మతాబులాగా వెలుగుతుండే మొహం చీదేసిన చిచ్చుబుడ్డిలాగా పీక్కుపోయింది. కష్టాలు కలకాలం ఉండవు రాబాయ్. హార్ట్ అటాకా? కాదు, వైఫ్ అటాక్. అంచేత దీన్ని ఇలా వదిలేస్తే జన్మభూమి కాలనీ అనరు, కర్మభూమి కాలనీ అంటారు. ఇది మన ఒక్క సంక్రాంతికేనా? మన కాలనీలో ఉన్న మగాళ్ళందరికీ అవమానమే. ఆడవాళ్ళకు కూడా బయటికి వెళ్తే అసహ్యంగా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళని కాళ్ళు ఎరగొట్టి కాళ్ళని అవతలకి నెట్టేయాలి. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ సతీక్రాంతినే గాని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన పిల్లలు కూడా అమ్మో లేచిపోతారంటారా? నాకా భయం లేదు, మా ఆవిడ మహాపతివ్రత. ఏ మా ఆవిడ కాదా? ఏమో లేచిపోతే ఒక్కరోజే వర్రి, ఎదురింట్లోకి జంప్ చేసినప్పుడే లైఫ్ లాంగ్ టెన్షన్. జస్ట్ లైక్ ఈ కుర్రాళ్ళ. కరెక్ట్. గురుగారు తీసుకొచ్చేసా. ఎందుకండి పిలిచారు? నువ్వు 24 hours లో కాలనీ ఖాళీ చేయాలి. అయినా నన్ను ఇలా ఆర్డర్ చేసే అధికారం మీకెవరిచ్చారండి? నేనే తీసుకున్నాను. నేను ఈ కాలనీ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ ని. నేను సెక్రటరీని. కరెక్ట్. ఆ ముక్క చెప్పవే. అఫ్ కోర్స్. అయినా నేనేం తప్పు చేయలేదే. మీరు వెనకేసుకొచ్చిన శంకర్కి డైవోర్స్ ఇచ్చాను. నా వెనకొస్తున్న అభినయ్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాను. మై బోత్ యాక్షన్స్ ఆర్ లీగల్లీ కరెక్ట్. మనకు లీగల్ గా ఏం తెలియదని దీనికి తెలిసిపోయింది. నిజమే. అది ప్రాబ్లం. కంప్లైంట్ ఇచ్చిందా ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ ఎర్రగ తీయాల్సి వస్తుంది. సార్ సార్ మీరు కూడా ఇలా రివర్స్ ఉండడం బాగోలేదండి. ఆయన రివర్స్ అవ్వకపోతే ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తా డైరెక్ట్ గా కోర్టులో. అది నాకు ప్రాబ్లం. కాపురాలు చేసే చోట ఎబిసారవా? ఎంత అభిసారం అయినా ఆడదానికి అంత బరి తెగింపా. పవిత్రంగా లేనోళ్లే పత్తిత్తు కబుర్లు చెప్తారు. అదేం చోద్యమో. ఎవరు పతివ్రత, ఎవరిది పవిత్రత? 5గురి భర్తలతో పాటు 6వ వాడిగా కర్ణుని కూడా కోరుకున్న ద్రౌపది మీకు పతివ్రత? అవును, ముమ్మాటికి. మిసెస్ మోహన్ గారు, వేసల్ని భర్తకు సప్లై చేసిందనే కదూ సతీసుమతిని పతివ్రత అన్నారు? అవును. మరి మీ ఆయన ఆఫీస్ టైపిస్ట్ తో సినిమాకి వెళ్ళాడని మీరెందుకు కలిగి పుట్టింటికి వెళ్ళిపోయారు? అంటే మీరు పతివ్రత కదా? సౌజన్య గారు, భర్త చితిలో పడి చనిపోయినందుకే కదూ మాద్రిని మహాపతివ్రత అన్నారు? అవును. కానీ మీ ఆయన పోయినప్పుడు మీరు పోలేదు సరికదా? రంగు చీరల్లోనే రఫ్ ఆడిస్తున్న మీరు పతివ్రత ఎలా అవుతారు? ఇలా మీరే పతివ్రతలు కానప్పుడు నన్ను వేలు పెట్టి చూపే హక్కు మీకెక్కడదండి? మంచి పతి దొరకాలని వ్రతం చేసుకునే ప్రతి ఆడపిల్ల పతివ్రతే. ఆ పతి తన పరపతి కాపాడకుండా ప్రవర్తించున్నాడు. తిరగబడే ప్రతి సతి పతివ్రతే. సో ఇప్పుడు నా వైపు సంధించిన మీ వేళ్లు అటుకురి పెట్టండి. అతన్ని ప్రశ్నించండి, నీ పెళ్ళం నీ పక్కన బెళ్ళంగా ఎందుకైందని. శభాష్, ఇక నీకు నో ప్రాబ్లం. ఆడదంటే ఆడేది కాదని, మగవాడంటే పగవాడు కాడని అతనికి తెలియ చెప్పాలని శతవిధాలా పోరాడాను. ఓడిపోయాను. ఇప్పుడు గెలవబోతున్నాను. దయచేసి నన్ను అర్థం చేసుకోండి ప్లీజ్. వస్తాను. హలో శంకర్ గారు, ఏంటిలా దయచేశారు? మీనోరు నేనేలా మీగలను? పరాయిదాన్ని. సారీ, ఐ కాంట్ టచ్ యూ. జోకులేస్తున్నావా? అసలు సిగ్గుసారి ఉందంటే నీకు? ఆడతాను నువ్వు. మిస్టర్, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మా ఆయన చేతిలో తన్నులు తింటావు. ఆ గొట్టంగాడు మీ ఆయన వాడిని అంత అంతాడు. ఎంత పొగరే నీకు? లాభం లేదే. నాకు మనశ్శాంతి లేకుండా చేసి నిన్ను ఇక్కడి నుంచి తన్ని తరిమేసేదాకా నాకు నిద్ర పట్టదే. లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకు అనవసరం. నువ్వు నన్నేం చేయలేవు. ఎంత పొగరే నీకు? నిన్నేం చేస్తాను చూడవే. నిన్ను ఏమన్నావే? నిన్నదాకా నంటే ఇవాళ చూడవే, నేను నిన్ను టచ్ చేస్తున్నాను. ఏం చేస్తావు చేసుకో. పిలుచుకో, ఎవడు పిలుస్తావు? అయ్యి బాబాయ్, రండి. ఇప్పుడు చూడవే ఏం జరుగుతావు. నేనంటే అంత తిరగనంటే నీకు. ఏంట్రా నువ్వు చేసే పని? అసలు ఏం జరిగిందంటే అది కాదు సార్. నో మోర్ ఆర్గ్యుమెంట్. నేను చెప్పేది అది కాదు సార్. నా మాట వినండి. స్టేషన్ పదరా. పద. తప్పండి. నా మాట వినండి. నేను చెప్పేది వినండి సార్. నిన్ను సార్, నేను చెప్పేది వినండి సార్. మాట్లాడుకో. నిన్ను సార్ నేర్తారు. మాట వినండి సార్ ప్లీజ్ సార్. అసలేంటి క్రాంతి ప్రాబ్లం? పరాయి స్త్రీనైనా నా మీద ఈ పెద్ద మనిషి చెయ్యేశాడు సార్. అచ్చా, అంటే అటెంప్ట్ రేప్ అన్నమాట. శిక్ష కనీసం 7 ఏళ్ళన్నా పడుతుంది అనుకుంటా. అంతే. ఇదిగో రాయుడు గారు, ఇది నేను దగ్గర పెళ్ళాం. నన్ను ముట్టుకొని నన్ను పట్టుకొని నా చుట్టూ కుక్కలా తిరిగింది. అది నిన్న, ఇది నేడు. అందుకే రేపు. నేలన పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే. నేనున్నాను కదా సలహా ఇవ్వడానికి.
అని అడగొచ్చు కదా. కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి FIR రాసి కేసు బుక్ చేస్తారు. శంకరం గారు కంగ్రాచులేషన్స్. మళ్ళీ 7 ఏళ్ళ తర్వాత కలుసుకుందాం. సార్ జీపెక్కించండి. కానిస్టేబుల్స్ జీప్ ఎక్కించండి. ఆగండి, అతను వదిలేయండి. ఏంటి మళ్ళీ సెంటిమెంటు? కాదు, పనిష్మెంట్. ఇతను చేసిన దానికి మీరేసే 7 ఏళ్ల శిక్ష చాలదు. అందుకే నేను లైఫ్ వేస్తున్నాను. జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే యావజ్జీవ సామాజిక ప్రతీకార శిక్ష వేస్తున్నాను. క్రాంతి కంప్లైంట్ ఇవ్వలేదు కాబట్టి బతికిపోయావు, లేకపోతే ఎర్రక తీసేవాడిని. యూజ్లెస్ ఫెలో.